తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం 1955లో ఏర్పడింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లి సుభాష్ చంద్రబోస్ పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులపై గెలుపొందారు. గతంలో ఈయన 2 సార్లు వరుసగా ఓటమి పాలయ్యారు. కాపు నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ శాతం ఉన్నారిక్కడ. కాసులూరు, గంగవరం, రామచంద్రపురం మండలాలున్నాయి. 2014లో గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో కోర్టు వివాదంలో ఉన్నటువంటి ఓ ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి అరాచకం సృష్టించారు. ఇంటిలోని ఫర్నిచర్, బైక్ ను ధ్వంసం చేశారు. పట్టపగలు జరిగిన ఈ ఘటనకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అలాగే త్రిమూర్తుల స్వగ్రాహం వెంకటపాలెంలోని ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక జనవాసాల మధ్య విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించొద్దని గ్రామస్తులు వేడుకున్నా ఆయన వినకపోవడంతో ఆయనపై వ్యతిరేకత ప్రారంభమైంది. తోట నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు రిలే దీక్షలు కూడా చేశారు. గతంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన నీటిపారుదల సహాయ సంఘ సమావేశంలో వేదికపైనున్న మంత్రులనుద్దేశించి ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ఓ ప్రశ్నకు తోట అడ్డుపడుతూ చెలరేగిపోయారు. కేవలం ప్రశ్న అడిగినందుకే గొడవ పెట్టుకుని రాద్ధాంతం చేశారు. అలాగే మేం ఏం చెబితే అదే జరుగుతుంది, స్థలం కావాలని అడిగితే ఖబర్దార్, మేమిచ్చినప్పుడు తీసుకోండి అంటూ తోట అనుచరుడు చిందులేశాడు. 13 ఏళ్లుగా దేవస్థాన భూమిని ఎమ్మెల్యే అనుచరుడు యథేచ్ఛగా పండించుకుంటున్నా అధికారులు తనకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. అలాగే నామవరానికి చెందిన దళిత యువకుడు హింసించి కిడ్నాప్ చేసినట్టు వచ్చిన ఆరోపణలపై తోటపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదయ్యింది. ఈయన ఇసుక దందాలు కూడా చేస్తుంటారనే వాదన కూడా ఉంది. దందాలతో ఈయన కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయనపై పోలీస్ కేసు పెట్టడానికి కూడా బాధితులు భయపడుతున్నారట. ఆయన స్కెచ్లు వేసి కొందరిని తన తోటలో హత్యలు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పని చేయించుకునేందుకు అధికారులపైన విరుచుకుపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న ఎటువంటి డెవలప్మెంట్ జరగకపోవడం, కాపుల్ని బీసీలో చేర్చకపోవడం, ఎమ్మెల్యేపై విపరీతమైన ఆరోపణలు ఉండడంతో వచ్చే ఎన్నికల్లో తోట ఓడిపోయే అవకాశం బాగానే కనిపిస్తుంది.